హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అన్నని చంపిన హంతకుడు అని బాలుని అవమానిస్తూ ఉన్న రోహిణిని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది, ఏవండి మనం బ్యాంకు లోను తీసుకుందాం, అప్పుడు మనం పైన రూమ్ వేసుకోవడానికి కావాల్సినన్ని డబ్బులు వస్తాయి అని అంటూ ఉంటుంది మీనా. నెల నెల మనం ఆ లోను కట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఈ విషయం నేను పూలు తీసుకొని ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన బ్యాంకు మేనేజర్, ఆయన చెప్పారు లోన్ కూడా ఆయన ఇస్తా అన్నారు. వాళ్ళ బ్యాంకుకు వస్తే డీటెయిల్స్ కూడా చెప్తానన్నారు. మనం వెళ్ళి ఒకసారి బ్యాంకుకు వెళ్ళి కనుక్కుందామండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, సరే మీనా, నువ్వు చెప్తున్నావు కదా, వెళ్దాం అని అంటూ ఉంటాడు బాలు. మనం ఆ లోన్ వస్తే చక్కగా పైన రూమ్ వేసేసుకోవచ్చు, మనం అనుకున్నది సాధించవచ్చు అని మీనా అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదా అని అంటూ బాలు అయితే చెప్తాడు. సరే మీ అకౌంట్ పుస్తకం తీసుకురండి, నేను వస్తాను అని అంటూ మీనా అయితే బాలుతో చెప్తుంది. అప్పుడే బాలు అయితే తన అకౌంట్ పుస్తకం తీసుకొని వస్తూ ఉంటాడు. ఈలోగా మనోజ్ కూడా తన అకౌంట్ పుస్తకం తీసుకొని చేత్తో వస్తూ ఉంటాడు. ఎదురెదురు పడి ఇద్దరు కూడా బ్యాంకు పుస్తకాన్ని కింద పడేస్తారు. ఇద్దరిది ఒకే బ్యాంకు పుస్తకం అవడంతో పుస్తకాలు అయితే మారిపోతాయి. ఇక మారిపోవడంతో ఒకరి పుస్తకం ఒకళ్ళు తీసుకుంటారు. అప్పుడు ఇక మనోజ్ అయితే, ఎరా కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా, రే ఆ మాట నేను అడగాలరా, నీకే కళ్ళు కనిపించడం లేదు అని ఇద్దరూ తిట్టుకుంటారు. తర్వాత ఇక మనోజ్ అయితే అకౌంట్ పుస్తకం చూడకుండానే తనైతే బీరువాలో పెట్టేసుకుంటాడు. బాలు మీనా ఇద్దరు కూడా బ్యాంకుకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మేనేజర్తో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ మీనా, మీకు బ్యాంకు లోనే ఇస్తాము, ఒక వారం రోజులు టైం పడుతుంది, అకౌంట్ పుస్తకం తీసుకొచ్చారా అని మేనేజర్ అడుగుతూ ఉంటాడు. తీసుకొచ్చామండి అని మేనేజర్కి అకౌంట్ పుస్తకం అయితే ఇస్తాడు బాలు. ఇచ్చిన తర్వాత ఇక అకౌంట్ పుస్తకం తీసుకొని మేనేజర్ అయితే చెక్ చేస్తాడు. అలా చెక్ చేసిన తర్వాత ఒక్కసారి దాంట్లో చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, మీ అకౌంట్లో ఇన్ని లక్షల డబ్బు ఉంది కదా, మరి లోన్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతూ ఉంటే, ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది, మా అకౌంట్లో 2 లక్షలు ఉంటాయి అంతే అని అంటూ ఉంటాడు బాలు. లేదు బాలు, నీ అకౌంట్లో మొత్తం 10 లక్షలు ఉన్నాయి చూడు అని అంటూ చూపిస్తే, అప్పుడు ఇక బ్యాంకు పుస్తకం మొత్తం చూడంగా దాంట్లో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనోజ్ది ఉంటుంది. సార్ ఇది నాది కాదు సార్, మా మనోజ్ది అని అంటూ మా అన్నయ్యది అంటాడు బాలు. అవునా అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే, ఏవండి అసలు మీ అన్నయ్య అకౌంట్లోకి 10 లక్షలు ఒకేసారి ఎలా వచ్చాయంటారు? ఆ రోజు మరి నా నగలు 4 లక్షలకే కొట్టేసి అమ్మేశాడు కదా అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, ఆ డౌట్ నాకు రాలేదే అని వెంటనే బాలు అయితే మేనేజర్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక మేనేజర్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, ఈ అకౌంట్లో ఎవరు వేశారో నేను చూసిస్తాను మీనా అని పుస్తకం తీసుకొని మొత్తం కూడా అకౌంట్ నెంబర్ కొట్టి చూస్తాడు. ఈ అకౌంట్ ఇండియాది కాదు, కెనడా నుంచి కల్పన అనే అమ్మాయి అకౌంట్లోకి 48 లక్షలు నెల రోజుల క్రితం వేసింది అని నిజాన్ని బయట పెడతాడు మేనేజర్. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే. అంటే కల్పన అంటే కెనడాలో మీ అన్నయ్యని మోసం చేసిన అమ్మాయి అంటారా? ఆ అమ్మాయి డబ్బులు మొత్తం కొట్టేసిందా మీ అన్నయ్యకి అని అంటూ ఉంటాడు. బాలుతో ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు, అవును మీనా, అదే అయి ఉంటుంది, కల్పన అంటే ఆ అమ్మాయే, ఒకసారి పేరు కూడా నేను విన్నాను అని చెప్తూ ఉంటే, సరే అయితే మనం ఇంటికి వెళ్దాం పదా, మొగుడు పెళ్ళం కలిసి అంతా నాటకం ఆడారు, ఈ విషయం అందరి ముందు తేలిద్దాము అని బాలు అయితే ఇక పుస్తకం పట్టుకొని ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత మనోజ్ని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. ఏరా ఇంత మోసం చేస్తావా, ఇంకా నీ బుద్ధి మారలేదా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే రోహిణి, ఏంటి బాలు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు మనోజ్ని కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. రే ఆగరా అని అంటూ సత్యం ఆపుతాడు. మీరు ఆగండి, విషయం చెప్పకుండా ఏంటి మీ తొందరపాటు అని అంటూ ఉంటుంది మీనా. మావయ్య, ఈ మనోజు మోసం చేసిన అమ్మాయి 48 లక్షలు ఈయన అకౌంట్లో వేసింది, కానీ ఈ విషయాన్ని మనకి చెప్పకుండా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా దాచిపెట్టారు అని అంటూ ఉంటుంది.
మీనా అలా అనేసరికి అప్పుడే ఇక బాలు అయితే అవును నాన్న, ఇప్పుడే అకౌంట్ పుస్తకం మారిపోయింది, వీడి అకౌంట్ పుస్తకం నేను తీసుకువెళ్ళడంతో నాకు నిజం తెలిసింది. రే రవి చూడరా అని అంటూ చూపిస్తాడు. శృతి రవి ఇద్దరు కూడా అవును నిజమే అని అంటూ ఉంటారు. ఇద్దరు ఆ డబ్బులు తిరిగి వచ్చాయంటే మాకు ఎక్కడ వాటా ఇవ్వాలని వీళ్ళిద్దరూ నాటకమాడి జైల్లో ఉన్న వాళ్ళ నాన్న పంపించాడని పార్లలమ్మ, మా మావయ్య పంపించాడని వీడు నాటకాలాడి మమ్మల్ని నట్టింట్లో ముంచారు. మళ్ళీ ఇద్దరూ కలిపి మింగేశారు నాన్న ఈసారి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే మనోజ్ని అడుగుతుంది, ఏరా వాడు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే అవునమ్మా, నేను బిజినెస్ని పెట్టుకోవాలని ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని మనోజ్ ప్రభావతితో అంటాడు. అప్పుడే ఇక అసలు నువ్వు మనిషివేనారా, నీకు ఎన్నిసార్లు తిట్టినా, వీడి చేత తన్నులు తిన్నా, ఇంట్లో వాళ్ళు అవమానించినా నీకు సిగ్గు లేదా? ఏమ్మా రోహిణి, వాడికంటే బుద్ధి లేదో, నీ బుద్ధి ఏమైంది, గడ్డి తిందా? జైల్లో ఉన్న మీ నాన్న పంపించాడని ఆ రోజు మరీ మాకు బట్టలు తీసుకొచ్చి బిల్డప్ ఇచ్చారు కదా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇంకా అనుమానం రాకూడదని ఇలా చేశారు మావయ్య అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఇలాంటి వాడిని నేను అసలు ఊరుకోను అని కొడుతూ ఉంటాడు మనోజ్ని. అప్పుడే ప్రభావతి అయితే రే వాడేమీ దాన్ని జల్సా చేయలేదు కదరా, బిజినెస్కే కదా పెట్టుకున్నాడు, 1 సంవత్సరంలో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంత చేసినా మీరు మనోజ్ది తప్పని ఎందుకు అనడం లేదు అని మీనా అంటూ ఉంటే వాడేమీ తప్పుడు పని చేయలేదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదే పని ఈయన చేస్తుంటే ఎన్ని మాటలు అనేవాళ్ళు మీరు అని అనగానే అవును అంటాను, ఎందుకంటే వాడు అంటే నాకు ఇష్టం లేదు, మనోజ్ అంటేనే ఇష్టం అని అంటూ ప్రభావతి చెప్పేస్తుంది. ఎందుకత్తయ్యా, ఎందుకు ఇంత ద్వేషాన్ని పెంచుకున్నారు, ఈయన కూడా మీ కన్న కొడుకే కదా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక రోహిణి అయితే ఆంటీ కొడుకుని చంపేసిన బాలుకి ఇంక ఎక్కడ రెస్పెక్ట్ ఉంటుంది, ఆంటీని అంత బాధ పెట్టినా మీ ఆయనకి ఎప్పటికీ కూడా క్షమాపణ ఉండదు, అందుకని హంతకుడు కదా అన్నని చంపిన హంతకుడు మీ ఆయన అంటూ బాలుని అవమానపరుస్తుంది రోహిణి. ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఇక మీనా అయితే చంప పగలగొడుతుంది రోహిణిది. రోహిణి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది, రోహిణి చంప పగలగొట్టి ఇలా చెప్తూ ఉంటుంది, అన్నని చంపిన హంతకుడు నా భర్త కాదు నీ భర్త, ఆ రోజు నీ భర్త బదులే నా భర్త జైలుకి వెళ్ళాడు, ఆ రోజు అన్నని ఈత రాదు అంటే నీళ్ళల్లోకి తోసేసింది ఎవరో కాదో నీ భర్తే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది మీనా. ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును ప్రభా, ఆ రోజు మన పెద్ద కొడుకు చావుకి కారణం మనోజ్ గాడే, బాలు కాదు అని అప్పుడు సత్యం కూడా నోరు విప్పుతాడు. ఈ విషయం నాకు ముందే తెలుసు, కానీ ఎక్కడ మళ్ళీ మనోజ్ దూరం అయితే నువ్వు తట్టుకోలేవని, నష్టజాతకుడు అని ఎలాగో విండి చిన్నప్పటి నుంచి నువ్వు దూరం పెడుతున్నావు కదా, నీకెప్పుడు దూరంగానే ఉంటాడు కదా, వాడికి అలవాటేనని వీడు మాత్రం నిందను వేసుకొని జైలుకి వెళ్ళి నీ దృష్టిలో హంతకుడయ్యాడు అని నిజాన్ని బయట పెడతాడు సత్యం. అప్పుడే ఆ మాట వినిక ప్రభావతి మనోజ్ చంప పగలగొడుతుంది. ప్రభావతి మనోజ్ చంప పగలగొట్టి అంటూ ఉంటుంది, ఇన్ని రోజులు వీడిని అపార్థం చేసుకొని నిన్ను తల మీద ఎక్కించుకొని ఎంత పెద్ద తప్పు చేశాన్రా, ఏనాడు కూడా వాడికి తల్లి ప్రేమని అందించలేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.